ప్రైజులాడండి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సజమైన అమూల్యమైన రెక్కల చాటును భద్రపరిచి మన జీవితాల్లో మరొక దినాన్ని దయాకిడంగా ధరింపచేసినందుకు దేవునికి స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికే సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ఈ దిన ధ్యానం కొరకు అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వాక్యంలో ఈ మాట మనం చూస్తాం. ఇక్కడ మధ్యరాత్రి వేళ అని చూస్తాం. ఈ మధ్యరాత్రి వేళ అన్న దానికి ముందు మనం చూస్తే 16వ వచనం నుండి కూడా అక్కడ పూతేనని ఒక దెయ్యం పట్టిన బిడ్డ ఒక ఆమె సోది చెబుతూ మరి ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మరి ఆ సోది చెబుతూ చాలా చక్కగా మరి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి ఒక మరి ఆమె కనపడుతుంది. ఆమె పౌలుని చూసి ఈ మనుషులు సర్వోన్నతిని, దేవుని వారసులు, దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఇది ఎవరు చెప్పారు అంటే దెయ్యం చెప్పింది. దెయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి ఈ మాట చెప్పింది. చెప్పినప్పుడు పౌలు గారు ఆమె అలా చాలాసార్లు చాలా రోజులు చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే వ్యాకులు పడిపోయి ఈమెను విడిచిపోమ్మని చెప్పేసి యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నానని దెయ్యంతో చెప్పినప్పుడు దెయ్యం వెంటనే ఆమెను విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ద్వారాగా లాభం సంపాదించుకుంటున్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ఆ పౌలుని శీలని పట్టుకుని గ్రామ చావుడిలోనికి పెద్దగారుల వద్దకి ఈడ్చుకుపోయారు. వాళ్ళు న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలను ప్రచురిస్తున్నారు, మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు చాలా జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చి మరి వచ్చారు. న్యాయాధిపతులు అయితే వాళ్ళ వస్త్రాలు లాగివేసి బెత్తాలతో కొట్టవాలని ఆజ్ఞాపించినప్పుడు వారికి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే వాళ్ళను కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారంట. అంత మాత్రం కాకుండా చెరసాలలో కూడా వేశారు. వేసినప్పుడు వాళ్ళ కాళ్ళకి బొండలు బిగించారంట. బొండ వేసి బిగించారు. అంటే కూర్చోడానికి ఉండదు, నుంచోడానికి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 2వ కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ఈ పాటలు ఈ ప్రార్థన ఎవరు వింటున్నారంటే ఇక్కడ ఖైదీలు వింటున్నారు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు కూడా విన్నాడు కనుక అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చింది. చెరసాల పునాదులన్నీ కూడా మరి అదిరినట్లుగా మనం చూస్తాం. ఆ పునాదులన్నీ అదిరిని తర్వాత తలుపులన్నీ కూడా తెరుచుకున్నప్పుడు అందరి బంధకాలు కూడా ఊడిపోయినప్పుడు ఆ జైలు అధికారి అనుకున్నాడు, ఈ తలుపులన్నీ తెరిచి ఉన్నాయి కదా, వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, నేను పై అధికారికి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుని తను తాను చంపుకోపోయాడంట. చంపుకోపోయినప్పుడు అప్పుడు పౌలు శీల అన్నారంట, అయ్యా మీరేమీ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడంట. చెప్పినప్పుడు అతను దీపం తెచ్చి అవన్నీ చూస్తే వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారంట. వెంటనే అతను ఏమన్నాడంటే, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలని అడిగాడు. తర్వాత వాళ్ళు చెప్పారు, నీవు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీ కుటుంబం నీవు రక్షించబడతారని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పిన వారికి వాక్యాన్ని బోధించారు. తర్వాత ఆ గడిలోని వారి గాయాలు కడగడం, వారికి మరి ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందడం, మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళ కీర్తనలు ఏమని చేసిందంటే అక్కడ అనేక మంది చెరసాలలో ఉన్న వారి బంధకాలు కూడా ఊడిపోయినాయి. వారందరికీ కూడా విడుదల వచ్చింది. 2వదిగా జైలు అధికారికి మరి రక్షణ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మరి దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే ఆదికాండ గ్రంథంలో కూడా మరి యాకోబు ఒక్కడే తెల్లవార్లు కూడా
మరి ఎబ్బేకు రేవు దగ్గర పెనుగులాడినట్లుగా మనము ఆదికాండ గ్రంథంలో మనము చూస్తాం. అక్కడ ఆ మాటలను బట్టి యాకోబు జీవితం మార్చబడినట్లుగా మనము చూస్తాం. అంటే యాకోబు ఏమయ్యాడు అంటే అక్కడ దేవునితో పెనుగులాడడాన్ని బట్టి 32వ అధ్యాయంలో అతని జీవితం మార్చబడింది. అతను ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అన్నాడు. నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇజ్రాయేలు అని కూడా అక్కడ మరి చూసినట్లుగా మనం చూస్తాం. అలాగే నిర్గమకాండంలో కూడా చూస్తే ఆ ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తులో చాలా మరి వెట్టి చాకిరీ చేస్తూ మరి మోషేని పంపించినప్పుడు మోషే ఎన్నోసార్లు ఆ ఫరో దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఫరో హృదయము కఠినమైపోయింది. అయితే వాళ్ళు మరి ఎన్నో ప్రయత్నాలు చేయగా 14వ అధ్యాయంలో ఏమైందంటే వీళ్ళకి వెళ్ళి మీ దేవుని ఆరాధించుకుని రమ్మని వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే అది రాత్రి వేళ కనుక చీకటిగా ఉంది కనుక మరి ఆ రాత్రి అంతా వెలిగివ్వడానికి మరి ఐగుప్తీలకేమో చీకటి, ఇజ్రాయేళ్ళకేమో వెలుగుగా ఆయన మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందు నడిచి వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం వరకు నడిపించి ఎర్ర సముద్రాన్ని ఆరులపాయలుగా చేసి ఇజ్రాయేల్ జనాంగానికి విడుదలిచ్చిన రాత్రిగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రాత్రి కాలంలోనే జరిగాయి. ఎందుకంటే మరి ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి, పౌలు శీలలు చేసిన ప్రార్థన, వాళ్ళ యొక్క కీర్తనలు బట్టి మరి అక్కడ జైల్లో చెరసాల్లో ఉన్న అనేక మంది విడుదల వచ్చింది. జైలు అధికారి కూడా మనకు రక్షణ వచ్చింది. అలాగే యాకోబు మరి ఎబ్బేకు రేవు దగ్గర ఉన్నప్పుడు యాకోబుకు మరి ఆ పేరు జీవితం మార్చబడింది. అలాగే ఈ నిర్గమకాండంలో ఆ రాత్రి వేళ ప్రయాణమైనటువంటి ఆ ఐగుప్తీయులకు ఆ చెర నుంచి విడుదల వచ్చింది. మరి ఆ ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ఇజ్రాయేల్కి విడుదల వచ్చింది. తర్వాత ఐగుప్తీయులు వీరిని తరుముతూ ఉంటుండగా వారు అదే సముద్రంలో మరి శత్రుశాసనం లేకుండా చనిపోయినట్లుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం. సో కాబట్టి మధ్యరాత్రి వేళ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ మనము చూస్తున్నాం. రాత్రి అనేది చాలా మరి ప్రాముఖ్యంగా మనం ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చూస్తూ ఉన్నాం. కనుక పౌలు శీలలు చేసిన ప్రార్థన, పౌలు శీలలు పాడినటువంటి పాటలు దేవుడు విన్నాడు. అక్కడ అది ఎంత కార్యం చేసిందంటే భూకంపం వచ్చేంతగా కార్యం జరిగించింది. సో కాబట్టి అటువంటి క్రియలు మన జీవితాల్లో కూడా జరిగించినట్లు దేవుడు ఈ కృపావాక్యం మనం ఇక్కడ దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. పౌలు శీలలు నాయన మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుచు నాయన ప్రభా ప్రార్థన చేసినప్పుడు నాయన అకస్మాత్తుగా భూకంపం కలిగినట్లుగా మేము చూడగలిగాం. అనేక మంది బంధకాలు తెంపబడ్డాయి. దాని ప్రభా జరిగిన కార్యాన్ని బట్టి జైలాధికారి కుటుంబం కూడా రక్షించబడింది. యాకోబుని బట్టి నాయన ప్రభా యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే పెనుగులాడినప్పుడు యాకోబు జీవితం మార్చబడింది. తనకున్నటువంటి ఆ ప్రాణభయం నుంచి విడుదల పొందింది. అలాగే నాయన ప్రభా మధ్యరాత్రి వేళ బయలుదేరినటువంటి నాయన ఇజ్రాయేలీలు కూడా నాయన ప్రభా ఆ చెర నుండి విడుదల పొందినట్లుగా మేము చూడగలుగుతున్నాం. అటువంటి కృప నాయన వాక్యమైన అనేక మంది జీవితాలకు వెలుగునచ్చటకు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన సోదరుడు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.